హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి. ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకేనండి. అయితే వీడియోస్ చాలా లేట్ అయ్యాయి కదా పెట్టడం, చాలా రోజులైంది కదా. నేను మా మదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళాను, అలాగే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వీడియోస్ కూడా నేనేం పెట్టలేదు. అందుకని చెప్పేసి వీడియోస్ చాలా లేట్ అయ్యాయి. సారీ అండి. చాలామంది మెయిల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు వీడియోస్ లేట్ అయ్యాయి కదా, అందుకని అడుగుతున్నారు. ఓకే, అయితే ఈరోజు సింపుల్గా రెడీ అవ్వడం ఎలాగనేది నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్ వీడియో పెట్టానండి, అది ఎట్లా మిస్ అయిందో మన ఛానల్లో తెలీదు, కానీ మిస్ అయిపోయింది వీడియో మాత్రం. ఓకే, నెక్స్ట్ దాంట్లో నేను వీడియో పెడతాను. ఫస్ట్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకొచ్చాను. నేను రోజ్ వాటర్తోని కొంచెం ఫేస్ని ట్యాప్ చేసుకుంటాను హ్యాండ్స్తోని. మీరు కాటన్తోనైనా ట్యాప్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా స్ప్రే చేసుకోవచ్చు. రోజ్ వాటర్ అనేది చాలా ఫేస్కి యూజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం రోజ్ వాటర్ని తీసుకొని నేను ఫేస్ పైన అలా అద్దేసుకుంటాను అనమాట, కొంచెం లైట్గా మసాజ్ లాగా. ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, హియర్స్, నెక్ కూడా నేను ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజర్ కింద నేను నివియా క్రీమ్ తీసుకున్నాను. నివియా అలోవెరా ఇది చాలా బాగుంటుందండి. మనకి ఇది వింటర్ సీజన్ వచ్చేసింది కదా, వైట్గా ఫేస్ పైన స్పాట్స్ లాంటివి ఇవి అంతగా కనిపించవు. చాలా మంచిగా క్లియర్ అయ్యి చాలా సాఫ్ట్గా అనేది వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. నేను చాలా లైట్గానే తీసుకుంటున్నాను, ఎందుకంటే అంత అవసరం లేదు, మనం సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి. ఇదే హియర్స్కి, నెక్ కూడా నేను అప్లై చేసేస్తున్నాను లైట్గా. మొత్తం అంతా కవర్ చేసేస్తే లైట్గా మసాజ్ లాగా సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఓకే, అయితే నేను మొత్తం అంతాను స్ప్రెడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను లోటస్ తీసుకుంటున్నానండి. క్రీమ్ వచ్చేసి మీకు ఏ క్రీమ్ నచ్చితే ఆ క్రీమ్ మీరు తీసుకోవచ్చు. నేను లోటస్ క్రీమ్ తీసుకున్నాను, దీన్ని కూడా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్సేఫ్. మనకి కంపల్సరీ ఈ సమ్మర్ సీజన్లో సన్సేఫ్ అనేది కంపల్సరీ అవసరం అండి. పిగ్మెంటేషను, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్పాట్స్, వీటి వల్లే కవర్ అవుతుంది. ఇది నెక్కిను, నెక్స్ట్ ఫేస్కి మొత్తం అంతా అప్లై చేసుకుంటాను. నెక్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాలి, కాస్త ఎక్కువగానే, ఎందుకంటే డార్క్గా కనిపించేది నెక్ ఒకటే కాబట్టి, ఫేస్ కన్నా డార్క్గానే నెక్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి దానికే కాస్త మనం అప్లై చేసుకోవాలి. మొత్తం అంతాను క్రీమ్ అంతా ఫేస్లోకి ఇంకేలాగా మొత్తం అంతా చక్కగా మనం రౌండ్గా మసాజ్లా చేసేసుకుంటే, సర్క్యులర్ మోషన్లో మనం రౌండ్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫేస్ అంతా చక్కగా అప్లై అయిపోతుంది కదా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా ఒకటేలా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. దీనికోసం నేను రెడీ చేశాను కదా, నా డిఐవైలో ఉంది కదా లిప్స్టిక్, 5 రూపీస్ లిప్స్టిక్. ఎట్లా చేయాలో నేను వీడియో పెట్టాను కదా, అదే లిప్స్టిక్ అండి నేను రాస్తున్నాను. లిప్ బామ్ పెట్టేసుకున్నాను. మీరు కావస్తే వ్యాజ్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే లిప్ బామ్ పెట్టుకోవచ్చు, అంతే. నెక్స్ట్ వచ్చేసి నేను పాన్స్ పౌడర్ తీసుకున్నాను. పాన్స్ పౌడర్ మనకి మంచి ఫౌండేషన్లా కనిపిస్తుంది. కలర్ కూడా చందనం కలర్ కాబట్టి ఏంటంటే మనకి చక్కగా స్కిన్ కలర్లా ఉంటుంది, చక్కగా బాగుంటుంది. సార్ ట్రై చేసి చూడండి, చాలా మంచిగా ఉంటుంది పాన్స్ పౌడర్ అయితే మాత్రం. మనకి శాండిల్ది, మనకి ఫౌండేషన్స్ నెక్స్ట్ ఇవేమీ అవసరం లేదు, అవి కొంతమంది అప్లై చేసుకోరు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను గ్రీన్ టీ లిప్స్టిక్. ఇది ప్రతి ఒక్క బ్యాంగిల్ స్టోర్లోనూ దొరుకుతుంది. ఇది లైట్ పింక్ కలర్లో వస్తుంది, దీని షేడ్ చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ, 30 రూపీస్ నార్మల్గా ఉంటుంది, అంతే. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ పెన్సిల్. ఈ బ్రౌన్ పెన్సిల్ నేను లిప్ లైన్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్కి యూజ్ చేస్తాను.
ఇప్పుడు ఆల్రెడీ లిప్స్టిక్ పెట్టేసుకున్నాను కాబట్టి లిప్ లైన్ అవసరం లేదు. ఐబ్రోస్కి మాత్రం నేను యూజ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అంటే సింపుల్గా రెడీ అవ్వచ్చండి వీటితోని. మనకేంటంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా మేకప్ వేసుకుంటే దాని తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, అదేం ఉండదు. ఇది వచ్చేసి లాక్మీ అండి. లాక్మీ వైట్నింగ్ రోజ్ పౌడరు విత్ సన్ స్క్రీన్ అనమాట. మనకి ఇది సన్సెట్ నుంచి ఇది కూడా యూజ్ అవుతుంది. లాక్మీది ఇది రోజ్ పౌడర్, ఇది వైట్ కలర్లోనే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కావాలనుకుంటే దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి మొత్తం టోటల్ ఒక్కలాగే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా నైస్గా ఉంటుంది. స్పాట్స్ కవర్ అవుతాయి. డాజ్లర్ ఐలైనర్ పెట్టుకుంటున్నాను. నేను లైట్గా ఐలైనర్ వేసుకుంటున్నాను. చిన్న వింగ్ పెడుతుంది అనమాట, అంతే. నేనైతే ఎక్కువగా మేకప్ చేసుకోను. ఇంతేనండి నా డైలీ నేను చేస్తున్న మేకప్ ఇంతే, ఇట్లాగే ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా రెడీ అవుతాను. మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే రెడీ అవుతారా? చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ పెట్టేసుకున్నాను. అంతే, బ్యాలెన్స్ ఏంటి బిందీ ఉంది. ఇంకా నేను చిన్న బిందీ పెట్టుకుంటున్నాను. ఓకేనండి, ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయాను. హెయిర్ స్టైల్ నేనేం వేసుకొని చాలా సింపుల్గా పెట్టుకుంటాను, అంతే. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. మనకి సమ్మర్ సీజన్లో కంపల్సరీగా మనం లైట్గా మేకప్ చేసుకుంటేనే ఫేస్ చాలా బాగుంటుంది. ఎక్కువగా కాస్మెటిక్స్ పెట్టకపోతేనే చాలా మంచిది. ఆ సన్ రైజ్కి మన ఫేస్ కూడాను కాస్త వాడిపోతుంది. ఈ లాక్మీ వైట్ రోజ్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి సమ్మర్ సీజన్లోన. వింటర్లో కూడా బాగుంటుంది కానీ సమ్మర్లో ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మీతో కలుస్తాను.